ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి బంధువులకు తెలుగు నూతన సంవత్సరాది శ్రీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభావనామ సంవత్సరం అనగానే చాలామంది అనేక నెలలుగా అంటే కొత్త సంవత్సరం రాకంటే ముందే హడలిపోతూ ఉన్నారు. నిజంగా పరాభావనామ సంవత్సరానికి ఎంత గొప్ప విశిష్టత ఉందో తెలుసా? పరాభావం అంటే అదేదో మనకు అపజయాలను చేకూర్చేటువంటిది. ఈ సంవత్సరం అంతా కూడా మనము అపజయాలను పొందుతాము, పరాభవాన్ని పొందుతాము, ఇటువంటి ఆలోచనలతో చాలామంది ఉన్నారు. కానీ నిజానికి పరాభవ అనేటువంటిది ఎంత గొప్ప అర్థాన్ని చెప్తుందంటే, మీ లోపాలను మీరే గుర్తెరిగి ఆ లోపాలను అధిగమించి విజయం వైపు మనల్ని ప్రయాణింపజేసేటువంటిదే పరాభావం. దీనికి ఇంత గొప్ప అర్థం ఉంది. కానీ ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియా, రకరకాలైనటువంటి వార్తలు, జ్యోతిష్యాలు రకరకాలుగా మనందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిజంగా తెలుగు సంవత్సరాది నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలుగా ఎవ్వరూ సంతోషంగా జరుపుకోవట్లేదు. ఎందుకనంటే కొత్త సంవత్సరం రాకముందే ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఆదాయం 3 వ్యయం 15 అనగానే బెంబేలెత్తిపోతాం, అవమానం 14 రాజ్యపూజ్యం 3 అనగానే నీరు గారిపోతాం. ఇవన్నీ కూడా కొత్త సంవత్సరం కంటే ముందే తెలుసుకొని అనవసరమైనటువంటి భయభ్రాంతులు. ఎందుకంటే పూర్వకాలంలో ఏ విధంగా ఉండేదంటే, దాదాపు 20 సంవత్సరాల క్రితం కూడా ఊర్లో అయ్యవారు రామాలయంలోనో శివాలయంలోనో రాశి ఫలితాలు చదివేటువంటి వారు, ఆ పంచాంగాన్ని వివరించేటువంటి వారు. అంటే చక్కగా మనం పండుగ చేసుకొని చక్కగా షడ్రుచులతో కూడినటువంటి ఆ ఉగాది పచ్చడిని స్వీకరించి నిమ్మలంగా గుడికి వెళ్ళేటువంటి వాళ్ళం. వెళ్ళి అక్కడ అయ్యగారు చెప్పేటువంటి పంచాంగం మనం శ్రవణం చేసేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే, మార్చి 19వ తేదీ ఉగాది అయితే దాదాపు డిసెంబర్ జనవరి నుంచే మొదలవుతూ ఉన్నాయి ఈ ఫలితాలన్నీ కూడా. ఈ ఫలితాలను చూసి చాలామంది ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. జ్యోతిష శాస్త్రాన్ని నేను తప్పుబట్ట, అది అవాస్తవం అని కూడా నేను చెప్పా. ఈ ఖగోళంలో ఉన్నటువంటి అన్ని గ్రహాల యొక్క ప్రభావం తప్పకుండా మానవుడిపైన ఉంటుంది. కాకపోతే అవేవి కూడా మనపైన కక్షగట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూడవు గ్రహస్థితులు. గ్రహస్థితులైనా భగవంతుడైనా మనల్ని ఒక మంచి మార్గంలో నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికే వారి యొక్క చర్యలు ఉంటాయి తప్ప మన వినాశనానికి ఉండవు. కాబట్టి ఈ రాశి ఫలితాలు లేకపోతే ఈ పంచాంగము వీటి పట్ల మనము భయభ్రాంతులకు లోను కావలసినటువంటి అవసరం లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది? మనం ఆనందంగా జరుపుకోవాల్సినటువంటి పండుగను మనసంతా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ, అయ్యో ఈ సంవత్సరం నాకు బాగలేదట, కేతు నా జాతకంలో ప్రవేశించాడట, లేకపోతే శని మహారాజ్ నా జాతకంలో ఏదో చేయబోతున్నారట. ఎవరు ఏమీ చేయరు, నీకొక ఇండికేషన్, కాషన్ ఇస్తారంతే. ఆ కాషన్ను నువ్వు గుర్తెరిగి నీ జీవితాన్ని ఈ సంవత్సరం ఎలా మలుచుకోవాలి. మనము పరాభావ సంవత్సరం అనేటువంటి ఆ పేరును వీడి ఏ విధంగా భయపడ్డామో, ఈరోజు మనం గ్రహ ఫలితాలను చూసి కూడా అలాగే భయపడిపోతున్నాం కదా. ఇక్కడ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా శ్రీ సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్లకు ఈ గ్రహ ప్రభావాలతోటి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకనంటే మనం అనునిత్యము వారి స్మరణలో ఉంటాం. అందుకనే ఈ ఏడాది చూడండి, 2026 జనవరి 1 గురువారం రోజు వచ్చింది. అదేవిధంగా ఈ కొత్త ఏడాది కూడా, తెలుగు సంవత్సరం కొత్త ఏడాది కూడా గురువారమే వచ్చింది. ఇంతకంటే బాబా భక్తులకు శుభ పరిణామం ఏమి కావాలి? సాధారణంగా వారమంతా గుడికి వెళ్ళకపోయినా గురువారమైనా బాబా మందిరానికి వెళ్తాం కదా. ఏ పని మొదలుపెట్టినా గురువారం రోజు మొదలు పెడితే మనందరికీ కూడా శుభకరం అని చెప్పి గురువారం మొదలు పెడతాం కదా. మరి సద్గురువే ఈ ఏడాదిని, ఎందుకంటే 2026 జనవరి ప్రారంభమయ్యేటువంటి సందర్భంలో కూడా అనేక రకాలైనటువంటి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ 2026 అంతా కూడా ఏదో జరిగిపోతుంది అనేటువంటిది చేశారు. దాదాపు 3 నెలల కాలం గడిచింది కదా, ఏమీ కూడా ఎవరిపైన ఏ ప్రభావము లేదు కదా. అదేవిధంగా ఈ పరాభావ సంవత్సరం అనేటువంటి ఆ పేరును పట్టుకొని కూడా చాలామంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కదా. అది కూడా ఈసారి గురువారమే వచ్చింది కదా. ఇంకెందుకు మనకు భయం?
కాబట్టి బాబాను ఆశ్రయించినటువంటి వారు కొత్త సంవత్సరం ఏ రోజు ప్రారంభమైనా మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సద్గురువు యొక్క చరణాల వద్ద ఉన్నటువంటి వారిని ఏ గ్రహము కూడా ఇబ్బంది పెట్టదు. గ్రహాలు మన జీవితంలో ఎందుకు ప్రవేశిస్తాయి అనంటే మనల్ని ఒక నియమబద్ధమైనటువంటి జీవితంలో. చాలామంది చెప్తూ ఉంటారు, ఎవరికైనా శని మహర్దశ వచ్చిందనుకోండి, ఏలినాటి శని వచ్చిందనుకోండి, ఏం చేయమంటారు? ఈసారి మీరు ఏలినాటి శని ఉంది కాబట్టి ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది. చాలామంది పరిహారం చెప్తూ ఉంటారు, మీరు శని భగవానుడి యొక్క ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఎక్కువగా వాకింగ్ చేయండి అని అంటారు. దీనివల్ల శని మహారాజుకు వచ్చేటువంటిది ఏం లేదు. దానివల్ల నీ ఆరోగ్యం బాగుపడుతుంది. అర్ధాష్టమ శనో లేకపోతే శని మహాదశనో ఏదో వస్తే సాధారణంగా ఏం జరుగుతుంది? మొదట కాళ్ళకు సంబంధించినటువంటి, పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అందుకనే కదా శని మహారాజును ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కువగా నడవమని చెప్తారు. ఎందుకంటే శని చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. మన జీవితంలోకి ఒకసారి వచ్చిందనుకోండి, ఆయన పోవడానికి దాదాపు అర్ధాష్టమ శని అంటే 7.5 సంవత్సరాలు మనము వారితో కలిసి ఉండాల్సి వస్తుంది. కాబట్టి వారిని సంతృప్తిపరిచేటువంటి పనులు చేయాలి. ఏం చేయాలి? శనికి ఏమి ఇష్టము? మనం నిజాయితీగా ఉండడం ఇష్టం. మనందరము కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎక్కువ శ్రమను చేయడం ఇష్టం. అటువంటి వారిపైన వారి ప్రభావం ఏమీ ఉండదు. ఏ గ్రహస్థితి అయితే ఈరోజు మనకుందో ఆ గ్రహం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందట. మనం ఆ గ్రహం కోరుకుంటున్నట్టు మనం ఉంటున్నామా లేదా? ఎందుకంటే చాలామందికి రాహుకేతువుకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే ఏం చెప్తారు? ఎక్కువగా మీరు పుణ్యక్షేత్రాలు తిరగాలి, మీరు కాశీ వెళ్ళండి, లేకపోతే మీరు శ్రీశైలం వెళ్ళండి, కాళహస్తి వెళ్ళండి, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే నీలో దైవ చింతనను రాహుకేతువులు పెంచుతారు. శివుడి చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్తారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? నీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కదా. కానీ బాబాను ఆశ్రయించినటువంటి మనకు ఆ చింత లేదు. ఏ పుణ్యక్షేత్రాలు కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా మనకు అవసరం లేదు. ఎందుకో చెప్పనా, మనం ప్రతిరోజు పరిహారం చేస్తూ ఉంటాం. ప్రతిరోజు శ్రీ సాయిబాబా అనేటువంటి నామస్మరణ నిత్యము నిరంతరంగా మనం చేస్తూనే ఉంటాం. అందుకనే బాబా భక్తులపైన ఈ గ్రహస్థితి యొక్క ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే భగవంతునికి ఇష్టమైనటువంటిది నామం. మనం గనక నామం చేస్తూ ఉంటే, నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే మనల్ని ఏ గ్రహం కూడా ఏమీ చేయలేదు. ఏ గ్రహం అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం మనం చేస్తున్నటువంటి నామస్మరణను చూసి సంతృప్తి చెందుతుంది. ఇంతకు మించినటువంటి పరిహారం లేదు. చాలామంది ఇప్పటికే కలవరపడుతూ ఉంటారు. నాకు తెలిసి ఆల్రెడీ పరిహారాలు కూడా చాలామంది యూట్యూబ్లలో సోషల్ మీడియా పెరిగిన తర్వాత మార్చు ఏప్రిల్ మాసం వచ్చిందంటే కంప్లీట్గా వీడియోస్ ఉంటాయి. ఇంతకుముందు ప్రఖ్యాతిగాంచినటువంటి ఒకరిద్దరు సిద్ధాంతులు ఉండేటువంటి వారు చాలా ఎవరు ఇబ్బంది పడకుండా మంచి పరిహారాలు, అదేవిధంగా ఎవరి మనస్సు నొప్పియకుండా అద్భుతమైనటువంటి రాశి ఫలితాలు, గ్రహస్థితుల గురించి చెప్పేటువంటి వారు. ఈరోజు విషయం ఏం జరుగుతుందంటే, మనల్ని భయపెట్టే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈరోజు జ్యోతిష్యం గురించి చెప్పేటువంటి వాళ్ళు నాకు తెలిసి తెలుగులో ఒక 10,000 మంది ఉండుంటారు. ఆ 10,000 మంది ఒక రకమైనటువంటి దాన్ని చెప్తారా అంటే లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి శైలి. ఇప్పుడు ఒక గ్రహం ఉందంటే ఆ గ్రహం యొక్క ప్రభావం ఒకే రకంగా ఉంటుంది కదా. కానీ చెప్పేటువంటి వాళ్ళు 10 రకాలుగా చెప్తున్నారు. దానికి పరిహారం ఒకటే ఉండాలి కదా. ఆ 10 రకాలైనటువంటి పరిహారాలు 10 మంది చెప్తూ ఉన్నారు. దేనిని పాటించాలి? అందుకనే బాబా మార్గంలో ఉన్నటువంటి మనకు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి ప్రయాసలు పడకుండా బాబా మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సాధన నామస్మరణ. ఈరోజు మనం ఎక్కడున్నా సరే బాబాను తలవనటువంటి గడియ ఉండదు చాలామందికి. అందుకనే అటువంటి వారికి ఏ గ్రహస్థితి ఇబ్బంది పెట్టదు. ఇది వాస్తవం. నాకు తెలిసి బాబా మార్గంలో ఉన్నటువంటి 100 మందిలో 90 మంది ఈ పరిహారాల వైపు కానీ, ఈ గ్రహ ఫలితాల గురించి కానీ అసలు ఆలోచించరు. ఎందుకంటే జరిగేది జరగక మానదు,
ఒకవేళ జరిగేది ఉంటే నా సద్గురువు దానికి అడ్డుపడతారు అనేటువంటి విశ్వాసం ఉంటుంది. అంతేకాదు ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్పనా, జాతకం బాగాలేనప్పుడు, గ్రహస్థితి బాగాలేనప్పుడు రకరకాలైనటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించమని చెప్తారు, చాలా యాత్రలు చేయమని చెప్తారు. నిజానికి బాబాను ఆశ్రయించినటువంటి వారికి ఏ యాత్ర చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతునితో నిత్యం మమేకమై ఉండేటువంటి గొప్ప వరం మనకుంది. ఎప్పుడూ భగవంతుని యొక్క సహచర్యంలో ఉండేటువంటి గొప్ప స్థితి మనకుంది. అందుకనే బాబా మనందరి కోసము నామస్మరణతో పాటు తన లీలలు, తన ఆత్మ నిక్షిప్తమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత మనకిచ్చారు. కాబట్టి ఆ శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి దాన్ని మీ గ్రహస్థితి బాగాలేనప్పుడు ఒకసారి పారాయణ చేయండి. మీకు ఈరోజు జ్యోతిష్యులు ఏవైతే చెప్పారో, మీకు ఏవైతే అనర్థాలు ఉన్నాయో ఆ అనర్థాలన్నింటినీ తలుచుకొని సచ్చరిత పారాయణ చేయండి. పటాపంచలైపోతాయి అన్నీ కూడా. ఎందుకంటే భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క లీలల శ్రవణం, ఇవి తప్ప మరేవి కూడా మన స్థితిగతులను మార్చవు. ఎందుకంటే బాబా భక్తులుగా మనకు బాగా అనుభవం కదా, ఏదైనా ఆపద రాబోతుందంటే మనం ఆపద అంచు వరకు వెళ్ళామంటే ఆ అంచు పైన నిలబడి కూడా మనం నామస్మరణ చేస్తే మనం ఆ ప్రమాదంలో పడకుండా ఆపగలుగుతుంది ఆ నామ మహిమ. అందుకనే నామం చేసేటువంటి వారికి ఏ అరిష్టాలు అంటవు. ఈ సత్యాన్ని మనం ముందు గుర్తుపెట్టుకోవాలి. గ్రహస్థితులు అందరినీ ఇబ్బంది పెట్టినట్టే మనల్ని ఇబ్బంది పెడతాయి. కాకపోతే ఏంటంటే మనకొక గ్యారంటీ ఉంది అన్నమాట. ఏ గ్రహస్థితి ఎలా ఉన్నా, ఏ గ్రహం మనల్ని ఇబ్బంది పెడుతున్నా నా సద్గురువు నా వెన్నంటే ఉండి నన్ను కాపాడుతారనేటువంటి ఒక ధైర్యం మనకుంది. ఆ ధైర్యం ఎలా వచ్చింది? శ్రీ సాయి సచ్చరిత మనం కేవలము భగవంతుని యొక్క కథ లేకపోతే లీలలు ఇవన్నీ అనుకుంటాం. శ్రీ సాయి సచ్చరిత ఇటువంటి సమయంలోనే మనకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి అది సిద్ధంగా ఉంటుంది. ఈరోజు కార్యక్రమం చెప్పేటప్పుడు ఏం చెప్దాం, జ్యోతిష్యానికి సంబంధించి చాలామంది భయపడుతూ ఉంటారు కదా అన్నప్పుడు టక్క 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 లీలలు గుర్తొచ్చేసాయి. బూటీకి డేంగ్లే అనేటువంటి జ్యోతిష్యుడు చెప్తాడు కదా, ఈరోజు నీ పని అయిపోయినట్టే, నీకు ప్రాణగండం ఉంది, నీ రక్షించడం ఎవరి తరం కాదు, నీ జాతకంలో ఈరోజు మరణం ఉంది అని అంటారు. భయపడిపోతూ బాబా చరణాల దగ్గరికి వస్తారు. వచ్చి అక్కడ కూర్చుంటే, ఎందుకంటే బూటీ ఎప్పుడు ఏది మాట్లాడరు బాబా ఎదుట. అందుకని బాబాయే అతని మనసులో ఉన్నటువంటి ఆందోళనను తెలుసుకొని, ఎందుకు ఆ జ్యోతిష్యుడు నిన్ను ఈరోజు మృత్యువు కబలిస్తుందని అంటున్నాడా, నేను ఉండగా నువ్వు ఎలా మరణిస్తావో చూస్తాను అని అంటారు. అదేవిధంగా ఆ రోజు రాత్రి బహిర్భూమికి వెళ్ళినప్పుడు సాయంత్రం సమయంలో పాము ఒకటి కాళ్ళ సందులో నుంచి దూరి వెళ్ళిపోతుంది తప్ప బూటీని ఏం చేయదు. అంటే సద్గురు సహచర్యము మనల్ని అపమృత్యువు నుంచి బయటపడేస్తుంది, అనుకోకుండా వచ్చేటువంటి ఆపత్కాలం నుంచి బయటపడేస్తుంది. గ్రహస్థితుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు జ్యోతిష్యుడు చెప్పినటువంటిది అదే కదా. బూటీ యొక్క గ్రహస్థితులు చూసే ఆ రోజు ప్రాణగండం ఉందని చెప్పాడు. ఆ ప్రాణగండాన్ని ఎంత సులువుగా బాబా తప్పించారు. కాబట్టి సద్గురు సాహచర్యంలో ఉన్నటువంటి మనము ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులకు, లేకపోతే ఈ ఏడాదంతా మనకేదో జరగబోతుంది అనేటువంటి దాంట్లో ఆందోళనతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. చాలా సంతోషంగా ఈ సంవత్సరం అంతా గడపండి. బాబాను ఆశ్రయించినటువంటి మనకు ఖచ్చితంగా బూటీకి వలె మనకి ఏదన్నా ప్రాణగండం ఉంటే ప్రాణగండము తప్పిపోతుంది. అంతేకాదు సద్గురు యొక్క సహచర్యము గ్రహస్థితులను మార్చడమే కాదు, జీవి యొక్క గమనాన్ని కూడా మార్చేస్తుంది. అంబడేకరు తను ఉన్నటువంటి ఊరిలో బావిలో దుంకి జావరాదా, లేకపోతే ఇంకోటి చేసుకొని బలవన్మరణం పొందరాదా? ఎందుకు అతనికి ఎందుకు వచ్చింది ఆలోచన? షిరిడీ దాకా ఎందుకు వచ్చాడు? అతని మనస్సులో జీవితం పైన విరక్తి అనేటువంటిది రాగానే ఏం చేశాడు బాబా? తన మనసులో ఒక ఆలోచనను ఉద్భవింపజేశాడు. సరే, ఈ మరణించేదేదో షిరిడీ వెళ్ళి మరణిద్దాం అని చెప్పి షిరిడీకి భార్యా పిల్లలతో పాటు వస్తాడు. వచ్చిన తర్వాత అతని యొక్క బలవన్మరణాన్ని, ఆ మృత్యువును ఎలా ఆపాడో మనందరికీ తెలుసు కదా. అక్కల్కోట మహారాజు యొక్క చరిత్రను సగనమేరు నాయక్ చేత ఇప్పించి ఆ చరిత్రలో ఉన్నటువంటి కథను లీలను చదివిన తర్వాత ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి కర్మలు ఈ జన్మలోనే అనుభవించాలి. ఈ జన్మలో అనుభవించకపోతే దాన్ని మరు జన్మలో అనుభవించాల్సి వస్తుంది.
అని అక్కల్కోట మహారాజు తన భక్తుడికి చేసినటువంటి బోధను విని తన బలవన్మరణాన్ని ఆపుకుండు కదా. అదే అంబడేకర్ ఊరిలో బలవన్మరణానికి పాల్పడితే అది ఇంకొక రకంగా ఉండేది. కానీ బాబా ఏం చేశాడు, తన భక్తుడి యొక్క మనస్సు మార్చి సత్యాన్ని బోధపరిచి తన జాతకంలో ఉన్నటువంటి అరిష్టాన్ని పూర్తిగా తొలగించి చేతికి జ్యోతిష్య శాస్త్ర గ్రంథాన్ని వారు స్పృశించినటువంటి ఆ గ్రంథాన్ని ఇచ్చి దాన్ని చదువుకోమంటాడు. ఆ తర్వాత గొప్ప జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు కదా. ఆ విధంగా బాబా మన తలరాతల్నే మార్చేస్తూ ఉంటారు. మనం ఈరోజు చాలామందికి ముఖ్యమైనటువంటి సమస్య సంతానం కదా. చాలామంది చెప్తూ ఉంటారు, ఈ గ్రహస్థితుల వల్ల, దీనివల్ల, జ్యోతిషం వల్ల నీకు పుత్ర సంతానం లేరని చెప్పి. కానీ సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత ఆ రోజు ఎంతమంది సంతానాన్ని పొందారు. దాము అన్న అనేక రకాలైనటువంటి పరిహారాలు చేయించారు. ఆ రోజులోనే వేల రూపాయలు వాటి కోసం వెచ్చించాడు. కానీ ఏ ఫలితము లేదు కదా. ఎప్పుడైతే సద్గురు మహారాజుకు దయగలిగిందో, దయగలిగి 2 మామిడి పళ్ళని తీసి పక్కన పెట్టాడు. ఇది నీ భార్య తిని చావాలి అని చెప్పి ఆశీర్వదించాడు. చావడం కాదు, బాబా సద్గురు నోటిగుండా వచ్చేటువంటి వచనాలు ఎలా ఉంటాయంటే క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. నీ చిన్న భార్య తిని మరొక ప్రాణికి ప్రాణం పోయాలి అనేటువంటి దాన్ని నీ భార్య తిని చావాలి అన్నాడు. అయినా సరే అదే గొప్ప వరం అనుకొని, ఆ వాక్యే శుభం అనుకొని దాము అన్న తన భార్యకు ఆ 2 మామిడి పళ్ళు ఇస్తే 3 కొడుకులు పుడతారు కదా. జాతకంలో లేదే ఇది. అంటే జాతకంలో ఉండేటువంటి ప్రమాదాలను, ఇబ్బందులను, లేదా మన జాతకంలో లేనటువంటి వాటిని, వీటన్నింటినీ కూడా సద్గురువు అనుగ్రహిస్తాడు. ఈ కలియుగంలో సద్గురువు అవతరించిందే ఇందుకోసం. చాలామంది అవగాహన లేక 1 కోటి దేవతలు మనకు ఉన్నప్పుడు ఈ గురువు ఎందుకు అని అంటారు. ఆ గురువే ఈ కలియుగంలో అత్యంత శక్తివంతమైనటువంటి వారు. అందుకనే కదా ఈరోజు చీమల బారుల్లాగా షిరిడీకి పోయి ఎవరైనా సరే ఒకసారి ఫలితాన్ని పొందకపోతే రెండోసారి పోతారా? మీరు ఎవరైనా బాబా భక్తులను అడగండి, సంవత్సరానికి మేము 2 సార్లు వెళ్తాము, ఇప్పటికీ నా జీవితంలో షిరిడీకి 100 సార్లు వెళ్ళాము అని చెప్తారు తప్ప, ఈసారి వెళ్ళాము మాకే అనుభవం కాలేదు ఇంకా వెళ్ళలేదు అనేటువంటి వాళ్ళు చాలా అరుదు. సద్గురువు ఏం చేస్తారు మన జీవితాల కంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన చెడు రోజులను తొలగిస్తారు. ఈరోజు చెడు రోజులు అనేటువంటివి తొలగిపోవడానికి మన జీవితంలో ప్రధానమైనటువంటి కారణం సద్గురు సహచర్యమే. ఇది వాస్తవం. బాబా రతన్జీ వాడియా రాగానే అన్నటువంటి మాట ఏమిటి? నీ చెడు రోజులు తొలగిపోయాయి అంటే చెడు రోజులు, గ్రహస్థితులు బాగలేకనే కదా రతన్జీ వాడియాకు అన్నీ ఉన్నా పుత్ర సంతానం లేక ఎంత మానసికమైనటువంటి వెదకు గురయ్యాడు. అటువంటి నాందేడ్ నుంచి వచ్చినటువంటి ఆ సేటుతో బాబా అన్నటువంటి ఒకటే మాట, నీ చెడు రోజులు ఈ రోజు నుంచి తొలగిపోయాయి. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత చెడు రోజులు అనేటువంటివి ఉండవు. కాకపోతే ఏంటంటే బాగా ఆయన ప్రేమలో, అనురాగంలో పడి ఏమైపోతుందంటే మన యొక్క మానసిక స్థితి చిన్నపిల్లవాడిగా మారిపోతుంది. చిన్న దెబ్బ తగలగానే బాబా 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 అంటాం, చిన్న కష్టం రాగానే ఏంది బాబా అని అంటాం. ఒక్కసారి సద్గురు సహచర్యం లేనటువంటి మీ తోటి వాళ్ళని ఎవరైనా చూడండి, వాళ్లకు మీకు వచ్చినటువంటి సమస్య వస్తే ఎంత అల్లాడిపోతారు, ఎంత కృషించిపోయారు, ఎంతగా దెబ్బతినిపోతారు. కానీ వాళ్ళకంటే మన స్థితి మెరుగ్గా ఉంటుంది కదా. ఇదే సద్గురు సహచర్యంలో మనకు లభించేటువంటి గొప్ప స్వాంతన. ఈ స్వాంతన మనము అనుభవిస్తున్నాం కాబట్టి మనకు నొప్పి తెలియట్లేదు. ఈరోజు సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు మీరు చూడండి, ఎవరినైనా ఈ సంవత్సరం అంతా మీ గ్రహస్థితి ఈ విధంగా ఉంది, ఈ యాత్రలు చేయండి, ఆ పరిహారాలు చేయాలంటే ఎన్ని పరుగులు తీస్తారు. ఆ పరుగులు తీయాల్సినటువంటి ప్రయాసనే లేకుండా బాబా మనకు చేశారు కదా. ఒక్క నామస్మరణ, ఒక్క వారి కథాశ్రవణం, ఈ రెండింటితోనే మన గ్రహస్థితులన్నీ కూడా పూర్తిగా మార్చేస్తారు కదా. ఎక్కడ లేనటువంటి శాంతిని, ఎక్కడ లేనటువంటి తృప్తిని మనకు వారు అందిస్తారు కదా. ఇంకొక విషయం ఏమిటంటే, నేను ప్రతి సంవత్సరం చెప్తాను, ఉగాది రోజు మీ యొక్క గ్రహదోషాలు, మీకున్నటువంటి పీడలన్నీ తొలగిపోవాలంటే ఒకటే ఒక పరిహారం ఉంది మన దగ్గర. అదే షిరిడీకి శ్రీరామనవమి గోధుమల అర్పణం. సాధారణంగా గోధుమల సమర్పణ అనేటువంటిది జ్యోతిష్శాస్త్రంలో దేనికి చెప్తారంటే రవికి సంబంధించి. అంటే రవిగ్రహం మూలంగా చాలామందికి అనారోగ్యం,
అదేవిధంగా అలజడులు, శాంతి లేకపోవడం, మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ తొలగిపోతే ఈ సంవత్సరం అంతా కూడా మనకు శాంతి కలుగుతుంది. అందుకనే రవికి, సూర్యుడికి ఇష్టమైనటువంటి గోధుమలను గురువుకు సమర్పణ చేస్తే మనకున్నటువంటి ఈ సంవత్సరం అంతా కలిగేటువంటి ఆటంకాలు, అవాంతరాలు, అరిష్టాలు అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ గోధుమల అర్పణం అనేటువంటిది నేను గత 10 సంవత్సరాలుగా అనేక మంది అనుభవాలు నేను విన్నాను. ఇటీవల కాలంలో ఒక తల్లి వచ్చింది, సార్ పోయిన సంవత్సరము నేను మా అబ్బాయి పేరు మీద అర్పణం చేశాను వాడి కళ్యాణం కోసం. ఈ సంవత్సరము ఉగాదిలోపే మార్చి మొదటి వారంలోనే వివాహం జరిగింది. ఈ విధంగా శ్రీరామనవమి అర్పణం మనకెంతో శ్రేయస్సును కలిగిస్తుంది, అనారోగ్యాలను కుదుటపరుస్తుంది, మానసిక ఆందోళనను తొలగిస్తుంది. అంతేకాదు ఇది కళ్యాణకారకమైనటువంటిది. ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా సంతానాన్ని గోధుమల అర్పణం ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఇటీవల కాలంలో హోలీ భోజనం అయిపోయిన తర్వాత ఒక సాయి బంధువులు కొడుకుని ఎత్తుకొని వచ్చారు. వచ్చి వీడు అర్పణం ద్వారా వరాల సాయి మాకు ఇచ్చినటువంటి ప్రసాదం అన్నారు. ఎంతో ఆనందం కలిగింది. ఆ రోజు కూడా గోపాలరావు గుండు శ్రీరామనవమి అందుకే కదా ప్రారంభించాడు, కొడుకు పుట్టినందుకే కదా, కొడుకును వరముగా ఇచ్చాడు బాబా. అందుకనే శ్రీరామనవమి రోజు గొప్ప ఉత్సవాన్ని చేయాలని చెప్పి గోపాలరావు గుండు అందరినీ ఆ రోజు కలుపుకొని ఒప్పించాడు కదా. అదేవిధంగా వివాహాలు కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి శ్రీరామనవమి అర్పణం గొప్ప పరిహారం. మీకు పరిహారాలంటే ఇష్టం కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే శ్రీరామనవమి రోజు 2 అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉంటాయి. ఒకటి శ్రీరాముడి యొక్క జన్మోత్సవం, రెండవది సీతారాముల కళ్యాణం. ఈ 2 కూడా ఆ రోజు ఉంటాయి. అందుకనే గోధుమల అర్పణం ద్వారా చాలామందికి వివాహాలు అయ్యాయి. సంతానం లేనటువంటి వారికి సంతానాన్ని బాబా అనుగ్రహించారు. అందుకనే శ్రీరామనవమికి గోధుమల అర్పణం అనేటువంటిది మనందరికీ బాబా ఇచ్చినటువంటి గొప్ప పరిహార మార్గం. ఎందుకంటే కొత్త సంవత్సరం రాగానే మరి ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక గ్రహస్థితి బాగాలేకుండా ఉంటుంది. ఆ గ్రహస్థితి బాగాలేనటువంటి వారికి రకరకాల పరిహారాలు చేయమంటారు. బాబా భక్తులుగా మనం ఏ పరిహారము చేయకుండా ఒక్క శ్రీరామనవమి గోధుమల అర్పణం చేయండి. గోధుమల అర్పణానికి మీరు 1515 రూపాయలు సమర్పిస్తే ఈ ఏడాదంతా కూడా మీకు ఏ గ్రహస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. చాలామంది జ్యోతిష్యుడి దగ్గరికి పోతే రకరకాల పరిహారాలు చెప్తారు. కొంతమందికి 10,000 అవుతాయి, కొంతమంది ₹1,00,000 కూడా అవుతాయి. జపాలు చేయించాలంటారు. ఇక్కడ జపం మనమే చేసుకుందాం. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి, లేకపోతే మీ ఇష్టం వచ్చినటువంటి నామం. పరిహారం కొత్త ఏడాదిలో శ్రీరామనవమి సందర్భంగా బాబాకు గోధుమల అర్పణం చేయడం, ఈ 2. ఇక్కడ ఇంకొక సమస్య వస్తుంది. గోధుమల అర్పణం అనగానే మా దగ్గరలో ఉన్నటువంటి బాబా గుళ్ళో ఇస్తాం. సంకల్పం ఎక్కడ జరిగిందో అక్కడే ఇవ్వాలి. సంకల్పం వరాల సాయి మందిరాంది, సాయి టీవీది. ఇక్కడే ఇస్తేనే మీకు ఫలితం ఉంటుంది. ఎందుకంటే సంకల్పం ఎక్కడ చేయబడుతుందో అక్కడే అవి అందజేయాలి. కాబట్టి ఈ పరాభావ సంవత్సరంలో మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. ఇవేవీ కూడా మనసులో పెట్టుకోకండి. ఒక పాజిటివ్ దృక్పథంతో మనందరం సద్గురు ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఈ ఏడాదిని ఆనందంగా గడుపుదాం. ఎందుకంటే బాబా మార్గంలో ఆనందమే తప్ప ఆందోళన ఉండకూడదు. మనల్ని ఆనందంగా ఉంచడమే శ్రీ సాయి బాబా యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం, లక్ష్యం. అందుకనే మనకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఆయన పంచుతూ ఉంటారు. మనకున్నటువంటి కష్టాలను అత్యంత సులువుగా ఆయన తీసేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సద్గురు మహారాజును మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ నూతన ఏడాదంతా కూడా మనకు శుభాలను, ఆనందాలను ఇవ్వాలని చెప్పి వారిని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.